బాహ్యం ఉన్నతంగా లేదనుకో ఏమవుతాం? ఏ పని చేసినా అధోముఖమైనటువంటి పరిణామం. నువ్వు టెంపరీగా ఇవాళ 12 లడ్డూలు తింటే బాగుంటుంది, లక్ష్యం అలా పెట్టుకున్నావు. లక్ష్యమే ఉంది. సంతోషం వెళ్ళొచ్చు, మిఠాయి షాపులో ఉన్నట్టు 12 లడ్డూలు తినేది, దానికి పెద్ద కష్టమే పడక. ఆశయం ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి. నేను 25 ఏళ్ళు దాటే వరకు కూడా ఐస్ బ్రేకింగ్ కావాల్సింది. 25 years. ఎందుకని ఆఫ్టర్ 25. అలాగే వాళ్ళకి ఐస్ బ్రేకింగ్ సెక్షన్ లెక్కాలి. వై యూ నీడ్ అప్ టు 25 అయిన ఐస్ బ్రేకింగ్ సెక్షన్. మనలో మనకే ఒక అధైర్యం ఏర్పడతా ఉండదు అనమాట. 25 వారు అది చేయలేనేమో, ఇది చేయలేనేమో, అలా చేయలేనేమో, సగం పెద్దగా ఉన్నాయి కప్పులు. వాళ్ళకి ఇప్పుడు అధైర్యం వస్తున్నా ఇక రాదు. ఎందుకని వాళ్ళు కొన్ని బెంచ్ మార్కులు పెట్టుకున్నారు. ఆ బెంచ్ మార్కులు సాధించడానికి జీవితాన్ని గడిపేస్తారు. ఇంకా అధైర్యపడరాక మనకు అందుబాటులో ఉన్నటువంటి దానికంటే ఒక 10% దూరంలో పెట్టుకుంటారు. కానీ 25 వరకు మీకు అట్లా పెట్టుకోవడానికి వీలు 10 రెట్లు దూరంలో పెట్టుకుంటారు. 10 times నీ ఎబిలిటీ కంటే 10 times పెట్టుకుంటాం. ఎందుకని 25 వరకు ఇంకా మానసిక సామర్థ్యం పెరిగే అవకాశం. తర్వాత మానసిక సామర్థ్యం పెరగాలంటే కాదు, ఆ వికాసం తర్వాత అంటే కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ టెనెన్సీని పెంచడానికి మనం ట్రై చేయాలి. టోన్ రిలాక్స్ అయ్యా అంతకుమించి నథింగ్ ఎల్స్. ఎంతైనా అంటే బుద్ధి అయినా అంటే ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అందరూ ఎలాంగేట్ అవుతుంది, మనం అందరూ రిలాక్స్ అవుతుంది. సో ఈ నేచర్ లోపల ఉన్నదాన్ని మీరిద్దరు బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తీరుగా ఉంది. ఎంత స్ట్రెచబిలిటీ వస్తుందనేది మీ యొక్క ప్రయత్నాన్ని బట్టి ఉన్నాను. అర్థమైనా నేను ఎలా ప్రయత్నం చేసేవాడిని అంటే ఒక 500 పేజీల పుస్తకం తెచ్చుకున్నాను. 500 పేజీల పుస్తకం ఎంతసేపట్లో చదవగలుగుతాను, మళ్ళీ తిరిగి ఎంతసేపట్లో ఇది పాఠం చెప్పగలుగుతాను. అదే పుస్తకం అంటే చదవాలి, చదివేటప్పుడే డైజెస్ట్ చేసుకోవాలి. డైజెస్ట్ చేసుకుని మనకి టీచింగ్ ఎబిలిటీ రావాలి. మరి ఆ స్ట్రెచబిలిటీ ఉన్నప్పుడు ఏమంటావు? మ్యాక్సిమం స్ట్రెచబిలిటీ రాలా. ఆ తెలివితేటంతో నువ్వు ఏ పుస్తకం చదివా నేను తిరిగిలేదు. నీకు జీవితాంలో ఉపయోగపడాలి ఆ స్ట్రెచబిలిటీ ఈజీ కదా. అప్పుడు పుస్తకం బరువు చూసి పుస్తకంలో భయపడే రోజులు బాధేమో. సాధారణంగా చిన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? అమ్మో 4 పేజీలు క్వశ్చన్ రాయాలా అంటాడు. ప్రైమరీలో ఎట్లా ఉంటుంది? సోషల్ చదవాలంటే సోషల్ అమ్మో ఒక్కొక్క ప్రశ్నకి 4 పేజీలు రాయాలి అంటాడు. ఎదిగేటప్పటికి కానీ ఎప్పటికప్పుడు మీరిద్దరూ కూడా మనోబుద్ధి వికాసాల యొక్క స్ట్రెచబిలిటీని పెరుగుతున్నారు. ఇప్పుడే మీరు అన్ని విలువలని నేర్చుకునే అవకాశం, అన్ని ఉన్నతమైన విలువలని నేర్చుకునే అవకాశం ఇప్పుడు. ఆ తర్వాత నుంచి 16 దాటి, ఇప్పుడు అందరూ ఇద్దరు 16 దాటారు. 16 నుంచి 25 లోపు అన్ని ఉన్నతమైన ఆశయాలని విలువలని మనం అభ్యాసం చేసి నేర్చుకోవాలి. 25 నుంచి మేము అమలు చేసి జీవించే కాలం. అప్పుడు తెలుసుకున్నాం, అప్పుడు వృధా అయిపోతున్నాం. పైగా అప్పుడుండే బాధ్యతలు వేరు, అప్పుడుండే జీవనం వేరు, అప్పుడుండే పరిస్థితులు వేరు, అప్పుడుండే ఎమోషనల్ ఫీలింగ్స్ వేరు. వాటన్నిటి మధ్య నేర్చుకోవడం అనే ప్రక్రియ తగ్గిపోతుంది. ఇప్పుడు ఆవిడ నేర్పాలనుకో మొదలు ఉందా?
at 90 you cannot learn. What is naturalized, you can be like that. కాబట్టి ఏ స్టేజ్ ఆ స్టేజ్ 25 లోపు నువ్వేం పూర్తి చేయాలో అయిపోవాలి. అప్పుడు దాన్ని మళ్ళా తిరగేయకూడదు. ఆ లెవెల్కి రీచ్ చేసుకోవాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన పుస్తకాలు ఏం చదువుతున్నారు? వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన బాగున్నారమ్మా? ఒక స్టోరీ చెప్తుంటారు. ఎందుకు వెళ్ళడం? రామకృష్ణ బోధామృతం ఉంది కదా, నేను గుర్తుపడుతుంది. అయిపోయింది కదా, అది అయిపోయింది. కిడ్ స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు 15 అయిపోయిందిగా, 16లోకి వచ్చేసావు. సరే, నీకు ఒక విషయం, ఇద్దరు ఒక విషయం చెప్తాను. నీకెంతప్పుడు? 19, 18, 19. వాట్ ఈస్ టీనేజ్? 12 వరకు టీన్ లేదుగా, 13 నుంచి మొదలైంది. ఎప్పటితో పూర్తి అయిపోతుంది? 19తో పూర్తి అయిపోతుంది టీనేజ్ కదా. అసలు ఈ టీనేజ్ విశేషం ఏమిటి చెప్పు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టే ఉంటారు అంతే. ఆ టీనేజ్లో ఉన్న విశేషం అది. తర్వాత ఎవరు చెప్పినా వింటారు. ఈ టీనేజ్లో ఉన్నప్పుడు మాత్రం వినరు. అర్థమైనా? కానీ ఈ టీనేజ్లో అందరు ఇలాగే అనుకుంటారు. మీరొక్కరని కాదు, జనసామాన్యం మానవులందరూ ఈ టీనేజ్లో అలాగే ఉంటారు. ఎందుకని? మనం ఒక్కడమే కాదు కదా, మనుషులందరూ టీనేజ్లో అలాగే ఉంటారు. వై? 12 వరకు ఏం చేస్తారంటే, 8 వరకు అసలు డిపెండెంట్ కదా, తల్లి తండ్రి మీద 8 వరకు డిపెండెంట్. ఏదైనా స్కూల్ ఫీడింగ్ అనమాట. అసలు వీడు స్వయంగా ఏమీ చేయలేదు. 8 నుంచి 12కి వచ్చే లోపల ఏం చేస్తాడు? వాడి పర్సనల్ థింగ్స్ మటుకు వాడు డిపెండెన్సీ లేకుండా చేయడానికి ఎదుగుతాడు. 13 నుంచి మొదలవుతుంది ఇక మనో వికాసం. అప్పటి వరకు శరీర వికాసం అనమాట, ఇంద్రియ వికాసం వచ్చేది. 13 నుంచి ఏం మొదలైనప్పుడు మనో వికాసం మొదలవుతుంది. అంటే ఇష్టాయిష్టాలు బలపడతాయి అన్నమాట 13 నుంచి. ఆ ఇష్టాయిష్టాలు బలపడాలా వద్దా? అసలు బలపడాలా బలపడకూడదు? మానవుడికి ఇష్టాయిష్టాలు బలపడాలా బలపడకూడదు? బలపడితేనే దాని నుంచి పాఠం నేర్చుకుంటాడు. అంతేనా కదా? సో 13 నుంచి 19 వరకు ఈ ప్రియం అప్రియం అనేవి బాగా పనిచేస్తాయి. ఇది ప్రియం, ఇది అప్రియం. అంటే ప్రపంచాన్ని తన యొక్క డిస్క్రిమినేటరీ పవర్ తోటి చూడగలిగేటటువంటి సమర్థత వస్తుంది 6 సంవత్సరాలు. అప్పటి వరకు ఉండదు. ఎవరికి ఏదో ఆరు బొమ్మ కావాలంటే, ఈ పుస్తకం కావాలంటే ఏదో చెప్తాను, కానీ అంత స్పష్టత ఉండదు అనమాట, క్లారిటీ ఉండదు. అదే ఈ 13 to 19 లోపల తన స్వభావానికి సంబంధించినటువంటి ప్రియం అప్రియం స్పష్టమైనటువంటి క్లాసిఫికేషన్ వస్తుంది. అంటే ఈ మనోవికాసం, ఈ విషయ వికాసం ఏది? ఇంద్రియాల ద్వారా వినియోగించేటువంటి విషయ జ్ఞానంలో ఈ క్లాసిఫికేషన్ చేయడం అనేది బాగా ప్రాక్టీస్ చేస్తాడు 6 ఏళ్ళు. ఈ క్లాసిఫికేషన్ ద్వారా ఏం నేర్చుకుంటాడు? ఇతనేమో ప్రియం అప్రియం అంటుంటాడు,
ఇతనికంటే ముందు ఉన్నటువంటి మేధావులు ఉంటారు కదా, తల్లిదండ్రులు, బాబాయిలు, మామూలు ఎక్సెట్రా ఎక్సెట్రా, చుట్టుపక్కల ప్రపంచం అంతా నీ క్లాసిఫికేషన్కి యాడ్ చేస్తూ ఉంటారు. అది కాదు, ఇదైతే నీకు భవిష్యత్తుకి మంచిది, ఇది కాదు, అదైతే నీకు భవిష్యత్తుకి నాకు అదంతా అవసరం, నాకు ఇప్పుడే ఇదే కాదు. వాటి ఏ తెలుగులో మాట్లాడుతున్నారు ఇప్పుడు? బుద్ధి వికాసం, మనం విషయ వికాసం. ఇంతే తేడా. వాడు అదే చేసేది, తర్వాత వాడు చేసేది కూడా అదే. కానీ ఈ ఎక్సర్సైజులు నీ ఆరేళ్లలో చేయడం వల్ల నీలో బుద్ధి బలం పెరిగే అవకాశం ఉంది. మనిషికి జీవితం అంతా డిస్క్రిమినేటరీ పవర్ అయ్యే ఉపయోగపడేది ఆ విచక్షణా జ్ఞానం బలపడాలి. చెప్పబ్బాయి. బయలుదేరారా? అదేలే, లైట్లోకి ఎక్కడానికి బయలుదేరుతున్నాం. శుభం భూయాత్, జాగ్రత్తగా వెళ్ళా. సాయిరామ్. కాబట్టి ఆ బుద్ధి వికాసం రావాలి అంటే మరి మన వికాసం పూర్తి అలా ఉంటుంది. పూర్తయిపోయింది అనుకో, అప్పుడు దాని అవసరమైన పరిణామం సులభంగా అవుతుంది. అంతేనండి. అయితే ఇక్కడ కనుక మనం ఏమన్నా గేట్లు వేసి దాన్ని ఏమైనా చేసాం, ఏమవుతుంది? తర్వాత కావాల్సిన ఈ ఆరేళ్లలో కనుక వికాసం పూర్తి కాలేదనుకో, అప్పుడు 20 to 25 ఆరేళ్లలో అది పూర్తి అవ్వాలి. కాబట్టి ఎక్కడికక్కడ ఇక్కడ వాయిదా వేయకూడదు. ఏ వికాసం ఆ వికాసం అక్కడికక్కడ పూర్తి అయిపోవాలి. పూర్తి అయిపోతే ఏమైపోతావు? తదుపరి వికాసంలోకి వచ్చేస్తాం. కాబట్టి ఏదైనా సరే వికాసం పూర్తి అవ్వాలంటే బ్యాలెన్స్గా వెళ్ళాలా, ఇంబ్యాలెన్స్గా వెళ్ళాలా? బ్యాలెన్స్గా వెళ్ళాలి. బ్యాలెన్స్గా వెళ్తే వికాసం. ఎమోషనల్గా వెళ్ళాము, ఏమవుతుంది? స్పీడ్గా వెళ్తావు, న్యాచురల్ గా ప్రకృతి ఏం చేస్తుంది? ఎక్కడో స్పీడ్ బ్రేకర్ పెట్టాక పెడుతుంది, లేకపోతే పాఠం నేర్చుకోలేవు. కాబట్టి స్పీడ్గా వెళ్ళి స్పీడ్ బ్రేకర్ దగ్గర పాఠం నేర్చుకోవడం సరైన పద్ధత, బ్యాలెన్స్డ్గా వెళుతూ పాఠం నేర్చుకోవడం సరైన పద్ధత. ఇది చూసుకోవాలన్నమాట. మనిషి జీవితంలో ఈ 2 అంశాలు ఎప్పుడూ ఉంటాయి. ప్రతి టర్నింగ్ పాయింట్లో కూడాను 2 ways ఇట్లా ఓపెన్ అవుతుంది. ఒకటి ఎమోషనల్ బిహేవియర్తో ఓపెన్ అవుతుంది, ఒకటేమో బ్యాలెన్స్డ్ బిహేవియర్తో ఓపెన్ అవుతుంది. నువ్వైతే ఓపెన్ చేస్తే జీవితం అడిపోతుంది. అర్థమైంది? దాన్ని బట్టే నీకు పాఠం వస్తుంది. అంతే. కాబట్టి నీ స్వభావం ఎట్లా నీ లోపల పనిచేస్తుందో నీకు ఇప్పుడు అవగాహన అవ్వాలన్నమాట. అది అవగాహన అయిందనుకో, అప్పుడేమవుతావు? నా లోపల ఉన్నటువంటి స్వభావం, సంస్కార బలం, వాసనా బలం అని చెప్తుందిగా శాస్త్రం. అది నన్ను నేను అవగాహన చేసుకోవడానికి ఇదేగా సరైన సమయం. నా లోపల అటెంచి అంటూ ఉంటుంది. బయట అట్మాస్ఫియర్ అంటే ఉంటుంది, ఉల్టా ఉండదు. అంతేనా? కాదు, రివర్స్ ఉంటుంది అనమాట. ఎందుకు ఇలా రివర్స్ ఉంది? ఇదే సృష్టి ధర్మం. లోపల ఉన్నదే దానికి బయట ఎప్పుడూ కూడా ప్రతిబింబం కదా. మరి ఇప్పుడు కుడి ఎడమ అవ్వాలిగా, అవుతుందా లేదా? నువ్వు అద్దం మీద నిలబడ్డావు, కుడి ఎడమైందిగా. మన లోపల ఉన్న ప్రకృతికి బయట ఉన్న ప్రకృతి తద్వ్యతిరేకం. ఈ సత్యాన్ని కనుక మనం గ్రహిస్తే అప్పుడు ఏమైపోతుంది? బయట ఏర్పడే పరిస్థితులు ఎవరి వల్ల ఏర్పడుతున్నాయి? మన ఆంతరైక ప్రకృతి వల్లనే బయట ఏర్పడుతుంది. అప్పుడు బయట దాని మీద మనం ఎమోషనల్ బిహేవియర్గా రియాక్ట్ అవ్వం. మన లోపల ఉన్న ఆంతరైక ప్రకృతిని సరిచేసుకునే పనిలో పడతాం. ఇది సరిచేసేస్తే అక్కడేం లేదుగా సమస్య. అంతేనా? ఈ జన్మ మీకు 25లో వచ్చేసింది అనుకో, తర్వాత 75 ఏళ్ల జీవితం పరిష్కరించబడు. ఈ జన్మ 50 ఏళ్ల వరకు రాలేదనుకో, అప్పుడు ఎంత అయిపోయింది? అయిపోయిందా? శక్తివంతమైనగా పనిచేసే కాలం అంతా ఈ ప్రాథమిక విద్య నేర్చుకోవడానికి అయిపోతుంది. అవునా కదా? అప్పుడు 50 నుంచి ఎక్కడ ఆకాశంలో ఎగరాలనుకుంటా ఓపికోండి. అదే ఈ విద్యని మనం కనుక నా ఆంతరైక ప్రకృతి వల్లనే నా బయట ప్రపంచం, నా జీవితం, నా పరిస్థితులు, బయట సరిచేసే ప్రయత్నం చేయకూడదు, దృష్టిని సరిచేసే ప్రయత్నం చేయకూడదు, దృష్టిని సరిచేస్తా.
అంటే లోపల సరిచేయాలి. నా బలహీనతల్ని నేను ఎత్తి చూపడానికి ఇది ఉపయోగపడుతుంది. అద్దంలో నిలబడ్డావు, గుడి సరి చేసుకోవాలి. నీ అంతా నీకు తెలుస్తుందా? తెలియడం లేదు. అద్దం సహాయంతోనే తెలుసుకుంటున్నాం, అంతేనా కదా? మరి అద్దంలో ప్రతిబింబం వ్యతిరేకం ఉందా లేదా? ఉంటేనే నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. అద్దంలో సరి చేస్తే సరివుతుంది, ప్రతిబింబానికి సరి చేస్తే సరివదు, బింబానికే సరిచేయాలి, అంతేనా కాదు? అలాగే ఈ బయట ప్రపంచంలో ఏర్పడుతున్న పరిస్థితిని ప్రపంచంలో అందరూ ఎక్కడ సరిచేయడం చేస్తారు? బయట సరిచేయడం ట్రై చేస్తారు అంతసేపు. అది సరి అవుతుందా? ఓ పక్క సరి చేస్తే ఇంకో పక్క పోతుంది. ఎంత ట్రై చేయి. అదే నీ లోపల సరి చేస్తున్నావు, అప్పుడేమైపోయింది? నువ్వేం చేయకుండానే బయట పరిష్కారం. ఓ సృష్టి రహస్యం ఇది, జీవిత రహస్యం ఇది. ఈ సత్యం every situation is always replica of your internal nature. Nature is outside, nature is inside. అంతేనా కాదా? ఈ నేచర్ వల్లే నువ్వు తయారయ్యావు, భూతాల చేతగా మనం కూడా తయారయ్యింది, అంతేనా? మనిషికి ఎమోషన్ ఎక్కడ ఉత్పన్నం అవుతుంది? ఎందుకు దుఃఖం రావాలి అసలు మనిషికి? కాదు, అర్థమైందా? ఎందుకు రావాలి మనిషికి దుఃఖం అసలు? మనసు ఉంటే దుఃఖం రావాలి, అంతేనా కదా? దుఃఖాలే ఆలోచనలే మనసు, వేరే ఏముంది? వేరే ఏం లేదు. అది ఎక్కడ ఏర్పడుతుంది? నీ లోపల ఉన్నటువంటి స్వభావానికి, నీ బయట ఉన్నటువంటి అనుభవానికి, ఈ రెండింటికి మధ్య ఏర్పడేటువంటి పోరాటమే. నేను ఏమైనా సరే ఉట్టి కొట్టాలంట, ఆ ఉట్టేమో అనుభవం. పోరాడాలా వద్దా? పోరాడాలి. పోరాడకపోతే పరిణామం లేదు. కానీ ఎలా పోరాడాలి? వితౌట్ ఎమోషన్, విత్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అర్థమైనా? మనిషికి ఎటువంటి ఇంటెలిజెన్స్ కావాలి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. అది లేకపోతే 32 పళ్ళు పటపటా కొరుకుతూ పళ్ళు అరిగిపోలే తప్ప ప్రయోజనం. కొంతమంది నిద్రలో కూడా పళ్ళు పటపటా కొరుకుతూ ఉంటారు. నిద్రలో కూడా వాడు వెంటిపడదు అనమాట. ఎందుకని? లోపల భావన బలంగా పనిచేస్తుంది. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉందనుకో, అనిపిస్తుంది ఏముంది ఇందులో అనిపించినా నేను ఏం చేయగలిగి. అవునా కదా? చిన్నప్పుడు మీరు ఇద్దరు ఎల్కేజీలో బొమ్మలు గీసిన పుస్తకాలు కనపడాను, వేరే సార్ ఏముంది అప్పుడు అలా అనిపించడంలే. అదే ఇప్పుడు చేస్తున్న పని దాంతో పోల్చి చూసుకుంటాం. కాబట్టి మనలో ఏర్పడుతున్న జ్ఞానం అంతా ఎలా ఏర్పడుతుంది? సాపేక్ష జ్ఞానంగా ఏర్పడుతుంది. పోలికల ద్వారా ఎదిగే పద్ధతిలో మనం ఎదుగుతున్నాం. ఇది బెటరా, అది బెటరా, ఈ రిలేటివిటీ. అవునా కదా? వాస్తవానికి జ్ఞానం ఎటువంటిది? నాన్ రిలేటివ్. అర్థమైందా? మన లోపల ఉన్న వాస్తవిక జ్ఞానమేమో నాన్ రిలేటివ్, నిరపేక్షం. అండి దానికి ఏ అపేక్షలు లేవు. జ్ఞానానికి అపేక్ష పనే ఉంది. వాస్తవానికి కొద్దిగా దిగి వచ్చేటప్పుడు ఏమైంది? ఇది ప్రియం, అదా ఆ దిగి రాకపోతే సమానమే. అవునా? అప్పుడు ప్రపంచం సమస్య ఉందా? సమానమే అన్నాక సమస్య పరిష్కారం. సమానం కాదంటే ఏమైంది? మిగతాగాల మొదలుదాం. అవునా కదా? అయితే 25 లోపల సమత్వాన్ని సమానత్వాన్ని సాధించలేదు. ఎందుకని? బుద్ధి వికాసం పూర్తి కాదు. 8 నుంచి 12 వరకు ఉన్నటువంటి జీవితమే 13, 14 వచ్చే వరకు కూడా అదే పనిచేస్తాం. 15 నుంచి బలంగా పనిచేస్తాం. టీనేజ్ 15, 16, 17, 18, 19 కూడా బలంగా పనిచేస్తాం. 19 నుంచి 20, 21 వరకు దాని ప్రభావం ఉంటుంది. అందుకే 21కి అటెండ్ పెట్టాను. అర్థమైంది? 21 నుంచి ఇక నీకు బుద్ధి వికాసంలో పెట్టాడు. మనోవికాస పరిస్థితి దాటా. 25 లోపు 4 ఏళ్ల లోపు బుద్ధి వికాసం పూర్తయింది. ఇంకా స్టేబుల్గా ఉంటాం. ఇట్లా ఎప్పటికప్పుడు పరిణామం చెందుతూ మార్పు చెంది ఒక సమున్నతమైనటువంటి ఆశయాన్ని, లక్ష్యాన్ని జీవితానికి పెట్టుకుని ఎప్పుడైతే నువ్వు సరిచూసుకుంటూ మార్గదర్శకత్వం, ఒక అనుభవజ్ఞుడైనటువంటి వాడి యొక్క మార్గదర్శకత్వంలో నువ్వు జీవితాన్ని నడుపుతూ ఉంటావు, అప్పుడు ఏమొస్తుంది మనకి? యూ విల్ గెట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్.
మీ తల్లిదండ్రులు ఇద్దరు మిమ్మల్ని కోపడాలా కోపడకూడదు? కోపడకూడదు. పడాలా? ఎప్పుడు పడాలి? ఎప్పుడు తప్పు చేస్తారు? మీరు ఎప్పుడు తప్పు చేస్తారో అని వాళ్ళు గమనించాలా, ఎప్పుడు మంచి చేస్తున్నారో అని గమనించాలా? పెట్టుకోరా అంటే మీరిద్దరు ఇప్పుడు ఏమిటి పిల్లలు కదా, ఈ పిల్లల స్థాయిలో నుంచి తల్లిదండ్రుల పాత్రను ఊహించాలంటే వీలవుతున్నట్టు అంతేనా? మీ తాతయ్య అమ్మమ్మ లేదా తాతయ్య నాయనమ్మ ఆ పాత్రలు ఊహించండి. వీళ్ళకి ఎప్పుడు నాలో చెడునే ఎందుకు చదువుతారు? వీళ్ళకి ఎప్పుడు నన్ను చదివేయడం తప్ప నా సలహా చెప్పడం వీళ్ళకేం పర్లేదు, నీ పనులు చేస్తాను అర్థం చేసుకుంటాను అని అనిపిస్తుంది ఇప్పుడు అంటారు. అంతే కదా? అవునా కదా? 20 దాటినాక అప్పుడు మీరు అడిగితేనే సలహా చెప్తారు, అడగకపోతే సలహా చెప్పరు. సంఘాసనం పడిపోతూ ఉంటాం, వాళ్ళు ఓనకు చూస్తాం. నేను ఇబ్బంది పడిపోతామంటే అక్కడ ఊరికే కూర్చోకపోతే సహాయం చేయొచ్చు కదా, అప్పుడు కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లాస్ట్. అంతేనా కదా? డిమాండ్ చేస్తే ప్రపంచంలో ఏమవుతుంది? డిమాండ్ కమాండ్ వల్ల జీవితం ఏమి నడవదు. అవునా కదా? కానీ మనిషి ఎప్పుడు కూడా దేని మీద ఆధారపడి చేస్తుంటాడు? ఐ డిమాండ్ అంటాడు, లేదంటే ఐ కమాండ్ చేస్తుంది. ఏమైపోతావు అప్పుడు? లూజ్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంతేనా కదా? ఒక మనిషిని ప్లీజింగ్ గా కన్విన్స్ చేస్తే అతను తన శక్తికి 10 రెట్లు మించి పడ్డాడు. అంతేనా కదా? డిమాండ్ చేసామనుకో, తను చేసే పనిలో కూడా 10% తగ్గించుకుని చేస్తాం. అవునా కదా? కమాండ్ చేసామనుకో, డిమాండ్ చేస్తే కనీసం 10% తగ్గించుకుంటాడు, కమాండ్ చేస్తే 10% చేస్తాడు, 90% చేయి. కాబట్టి ఇప్పుడు మనం బిహేవియర్ ప్యాటర్న్ లో ఇప్పుడు ఎప్పటికప్పుడు ఈ 25 ఏళ్ల లోపల మనలో డెవలప్ అయ్యేటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి? ఆల్వేస్ యూ డిమాండ్ అండ్ కమాండ్. దానివల్ల ఏం కోల్పోతారు మీరు? మీ డిస్క్రిమినేటరీ పవర్ని కోల్పోతారు. దాని ద్వారా ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో 25 ఏళ్ల నుంచి అగైన్ యూ విల్ టేక్ సమ్ మోర్ టైం. అది ఎంత అని చెప్పలేరు. అది 35 ఏళ్ళ లోపల రావచ్చు, 50 ఏళ్ళ వరకు పోవచ్చు, కొంతమందికి 70 ఏళ్ళ వరకు కూడా పోవచ్చు. వాళ్ళకి రాదు అది. ఆ పరిణామం పూర్తి కాకపోతే నువ్వెంత బద్దలు కొట్టుకున్నా దాని అవతల స్థితికి వెళ్ళలేవుగా. అన్లెస్ యూ కంప్లీట్ ది డెవలప్మెంట్. బాల్యం అయిపోతేనే అవతలకు వచ్చావు, అవకుండా ఎట్ట వస్తావు? పాజిబుల్. ఇదైపోతే అవతల స్థితిలో వస్తాం. అలాగే శరీర వికాసం, ఇంద్రియ వికాసం, మనో వికాసం, బుద్ధి వికాసం, అప్పుడు అవతలది చైతన్య వికాసం. సరాసరి చైతన్య వికాసం అనుకోవడం వీలుందా? ఎట్టా ఈ పనిముట్లు లేకుండా అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? లేవుగా. ఎదిగిన పనిముట్లు అయితేనే తప్ప ఆ దాన్ని వినియోగించడానికి వీలు కావట్లేదు. కాబట్టి నువ్వు ఏ ఆశ్రమాలకైనా, ఏ వేదాంతం నేర్చుకున్నా, ఎంత గొప్ప ఫిలాసఫీ నేర్చుకున్నా అవన్నీ దేంతో అమలు చేయాలి? ఈ శరీర ప్రాణమున బుద్ధులతోనే అమలు చేయాలి. అంతేనా కదా? ఇవి దానికి సరిపోయినట్టుగా అభివృద్ధి చెందిన దేశాన్ని సాధించాలి. అంతేనా కదా? మరి ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మనం సాధించాలా? అది వ్యక్తిత్వ వికాసం అంటే. అర్థమైందా? వ్యక్తిత్వ వికాసం అంటే ఏదో చెప్పుకుంటే లాభం లే. నీ 100 ఏళ్ల జీవితం కూడా ఈ పునాది మీదే ఆధారపడే నిర్మాణం ఉంది. అంతేనా కాదు? ఈ పునాది పర్ఫెక్ట్ గా ఉందనుకో, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఏది ధర్మం, ఏది అధర్మం స్పష్టంగా తెలిసిపోవాలి. అది స్పష్టంగా తెలిసిపోయింది అనుకో, ఇంక అసలు పక్కకు పోవుగా. ధర్మాచరణ కంటే క్యారెక్టర్ బిల్డింగ్ ఏముంది? ఏం లేదు. ఇంకా అదే క్యారెక్టర్ బిల్డింగ్ అంటే. కాబట్టి ఎంత విస్తృతంగా మనం పరిశోధన చేస్తే, ఎంత విస్తృతంగా మనం అధ్యయనం చేస్తే, ఎంత విస్తృతంగా మనం విచారణ చేస్తే, ఏం చేయాలి? ఇప్పుడు పరిశోధన చేయాలి, అధ్యయనం చేయాలి, విచారణ చేయాలి. ఈ 3 చేస్తే బుద్ధి వికాసం. పరిశోధనకి, అధ్యయనానికి, విచారణకి ప్రియం అప్రియం ఉన్నాయా? లేవు. ప్రియం అప్రియం మనోవికాసం లేదు. మామిడిపండు తింటావా, తాటిపండు తింటావా? ప్రియం అప్రియం వచ్చేస్తారు. అంతేనా కదా?
పరిశోధన చేయడానికి, అధ్యయనం చేయడానికి, విచారణ చేయడానికి ప్రియం అప్రియంతో పని లేదు. నీకు ఎందులో ఆసక్తి ఉంటే అందులో పనిచేస్తుంది, దానికేం ఇబ్బంది లేదు. కాబట్టి మనోవికాస పరిధి అంటే ఏమిటి, బుద్ధి వికాస పరిధి అంటే ఏమిటి? ఈ రెండింటిలోంచి నాకు వచ్చినటువంటి ఆత్మవిశ్వాసమే, అంతేనా కదా? నీకున్న జ్ఞాన బలం చేత నీకు ఆత్మవిశ్వాసం, అంతేనా కదా? మీ అమ్మగారిని అర్జెంటుగా ఒక 40 మందికి వంట చేయమన్నాను, ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ఏమని చేస్తున్నప్పుడు ముందేం ఆలోచిస్తుంది? నేను ఒక్కదాన్ని 25 మందికి చేయగలుగుతానా చేయలేనా అంటే అప్పుడు పూర్వ స్మృతిలో వెతుకుతుంది, నేను పూర్వంలో ఎప్పుడైనా చేశానా, అలాంటి అనుభవం ఏమైనా ఉందా అని బుద్ధి వెతుకుతుంది అనమాట. ఏం చేస్తాప్పుడు బుద్ధి సలహా ఇస్తుంది, తర్వాత 10 మందికి చేసావుగా దాన్నే రెట్టింపు చేయి, అదే సరిపోతుంది అని సపోర్ట్ చేస్తాం, అంతేనా కదా? మనం కూడా అంతేగా, ఎగ్జామ్ రాసే ముందు ఏం చేస్తాం, బుద్ధిలాగా సలహా ఇస్తుంది. పూర్వం ఎక్స్పీరియన్స్లో అప్పుడు రాసావుగా, అప్పుడు బాగానే జరిగిందే, కొంచెం ఎక్స్ట్రా సరే పర్వాలేదు సర్దుబాటు చేసుకో, ఇది మనకి బుద్ధి వ్యాఖ్యానం ఇచ్చే సపోర్ట్స్ అన్నమాట, అవునా కదా? కాబట్టి ఎప్పటికప్పుడు మనం ముందుకు వెళ్తున్నావా లేదా, ఎదుగుతున్నావా లేదా, అభివృద్ధి చెందుతున్నావా లేదా? అయితే ఆ అభివృద్ధిని ఒక లక్ష్యం దిశగా వినియోగించినప్పుడు ఏమైంది, క్యారెక్టర్ బిల్డింగ్. లక్ష్యం తీసేసావు, అప్పుడేమైంది, నీకు ఆత్మవిశ్వాసం రాదు. మీ తల్లిదండ్రులు ఏమంటారు, సంవత్సరం అంతా చదివావు కదే అని దీర్ఘందిస్తారు, అవునా కదా? నువ్వు చదివితే తెలుస్తుంది అంటారు, ఇంకనే కదా? ఈ బ్యాలెన్స్ కుదురుతుందా? కుదరదు. ఎందుకని వాళ్ళు ఎప్పటికీ వచ్చి మీ కాలేజీలో చదివే అవకాశం లేదు. కానీ మీకే ఈ సంవత్సర కాలంలో చదివేటప్పుడు ఇప్పుడు ఏమో రావాలా అసలు, ఈ అధ్యయన కాలంలో ఎక్కడో మనం మన లోపల జ్ఞాన బలంతో ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవకాశాన్ని ఎక్కడో మనం దేనికి లొంగదీసాం, ప్రియ అప్రియానికి లొంగాం. దీనికి లొంగవచ్చినప్పుడు ఏమైపోయింది, ఆ జ్ఞాన బలం పోయింది, ఆత్మవిశ్వాసం పోయింది. అప్పుడు నీ మీద నీకే సందేహాలు ఉన్నాయి. సందేహం రాగానే ఏమవుతుంది, బుద్ధి వికాసం ఆగిపోతుంది, చిన్నకొచ్చేది మనోవికాస పరిధిలో కూర్చోండి. మళ్ళా మొదలే కథ, మళ్ళా లేటర్ అందుకోవాల్సిందే, మళ్ళా ఎక్కాలి. సో ఈ దీంట్లో టైం పోతూ ఉంటుంది అన్నమాట. అవుతుంది అదేమన్నా, అదే మాట. ప్రతి ఒక్కరికి పెట్టుబడి ఏమిటి, అంతేనా కదా? టాటా బిర్లాలకైనా నీకైనా పెట్టుబడి కాలమైనా కాదు, శ్రమ. ఇంకేంటి, శ్రద్ధ. ఎంతకుమించి ఏమన్నాయా? మరి వాటినే మనం వినియోగించుకోవాలి. కాబట్టి నువ్వు ఇట్లా ఎప్పుడైతే లోతుగా నీ గురించి నువ్వు అధ్యయనం చేస్తావో, నీ గురించి నువ్వు విచారణ చేస్తావో, నీ గురించి నువ్వు పరిశోధన చేస్తావో, ఈ అలవాటు నీ జీవితంలో ఏమైపోతుంది, ఈజీగా స్టేబుల్ అయిపోతావంటే. ఇంకప్పుడు కొంగవు ఏం ప్రమాదం రావు, అంతా ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్కే వెళ్తావు. రిస్క్ లేకుండా జీవితం ఉండదు, కానీ ఇట్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ రిస్క్. అప్పుడేమవుతావు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓహో ఈ దశలో ఎలా ఉంటుంది, ఈ దశలో ఎలా ఉంటుంది, ఈ దశలో తెలిసి చేస్తాం. అప్పుడేమైంది, ఆత్మవిశ్వాసం తెలియగలిగినప్పటికీ బుద్ధిలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వచ్చేది. అప్పుడు వాల్ బ్రేకింగ్ కావాలన్నమాట. ఇంకా బలపడిపోతే ఆ పోరాటం చేయలేవు, ఐస్ బ్రేకింగ్ కూడా వచ్చారు. క్రమేపీ బుద్ధి వికాసమని మనో వికాసమని కిందకు వచ్చేస్తూ ఉంటాం. ఇంకా మనో వికాస పరిధిలో కూడా పరిష్కరించలేకపోయాం. అప్పుడు శరీరం పరిహరి, అవునా కదా? తలనొప్పి వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది, ఇంకా రకరకాల ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. వెతికి చూస్తే ఏ టెస్ట్కి దొరకదు. అర్థమైనా? ఎన్ని చూడు, అభ్యాస ఏం కనపడదు. డాక్టర్ అంతా బాగానే ఉందండి, కానీ ఏం చేయాలి, ఇట్లా ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి అన్నమాట. వీటిని సరైనటువంటి పద్ధతిలో వినియోగించుకోవాల్సిన ధర్మాచరణతో ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎప్పుడైతే వినియోగిస్తావో అప్పుడు వ్యక్తిత్వ నిర్మాణం, ఆదర్శవంతమైన జీవితం. అంతేగా నువ్వు మీ తండ్రులు మీకు ఎలా ఆదర్శాన్ని అందించారో మీరు మీ తర్వాత తరానికి ఏమి ఇస్తారు, ఆదర్శాన్నే ఇస్తావు, ఆ విలువలనే ఇస్తావు, ఆ జీవన ధర్మాన్నే బోధిస్తావు. అంతేనా కదా? అంటే ఒక తరం నుంచి మరొక తరానికి ఇవ్వగలిగేది మిగిలినవి ఏవో ఉండవు. అంతేనా కదా?
3 అంతస్తుల్లో ఏ అంతస్తులో నిద్రపోయినా నిద్రపోయిన తర్వాత ఏ అంతస్తులో పడుకున్నా ఉంటుందా? 3 అయినా అంటే 30 అయినా అంటే అర్థమైందా? మరి కనబడేటప్పుడు ఏమవుతుంది? కళ్ళు తెరిస్తేనే ఇవన్నీ కనబడేది. అందుకనే మెడిటేషన్ అందరినీ ప్రాక్టీస్ చేయమని చేస్తే ఏమవుతుంది? ఓ మెరకలో కనబడేవన్నీ సత్యాలు కావాలి నిరూపించబడతాయి. అప్పుడు ఏమైపోయింది? ఓహో దేవుని సత్యం ఇదే కదా, అప్పుడు స్థిరంగా ఉంటుంది. అట్లా ఈ బ్యాలెన్స్గా నడవడం నేర్చుకోవాలి. అర్థమైందా? ఇది మీరు ఎంత తొందరగా మీరు 20 లోపు సాధిస్తే జీవితం అది ఈజీ. ఆల్ riddles are at a time solved with one master key, that is emotional intelligence. ఆ మాస్టర్ కీ పేరేంటి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అదంత తొందరగా మనిషి కనుక సంపాదిస్తాడు, వన్స్ ఫర్ ఆల్ ఆల్ లాస్ట్ ఆర్ ఓపెన్. ఇంకా ప్రతిదానికి కొట్లాడేది ఏమి ఉండదు అక్కడికి. ఎందుకని? యు నో ఇట్ వెరీ వెల్. ఇంకేం కొట్లాడతాం? రెండో వాళ్ళు ఏదో కొట్టడం కదా. యూ విల్ సాల్వ్ ఇట్, యూ విల్ సెలెక్ట్ ఇట్, యూ విల్ సాల్వ్ ఇట్. ఐ యామ్ ది చూజర్, ఇంతనా కదా? దెన్ ఐ మస్ట్ సాల్వ్ ఇట్. వై యూ షుడ్ బ్లేమ్ అదర్? అదే ఎర్లీ స్టేజ్లో ఎలా ఉంటాం మనం? నేనేమన్నా అవేదేమన్నా అంటాం. ఏమైనప్పుడు వేరే వాడి మీద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు. అప్పుడు అనుకుంటారు ఓ ఇంకా అమాయకత్వం, కిడ్ ఇంకా ఎదగలేదు, వయసుతో సంబంధం లేదు. ఈ గుర్తుపెట్టు, 80 ఏళ్ళు వచ్చినా ఉంటుంది లోపల ఆ కిడ్. ఎట్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ ది లైఫ్, at certain angles of the life, at certain viewpoints of the life. అక్కడ నువ్వు అండర్ డెవలప్మెంట్ అన్నమాట. పూర్తిగా డెవలప్ అయితే అదే తత్వజ్ఞానం, వేరే ఏం లేదు. 100% డెవలప్మెంట్ అంటే తత్వజ్ఞానం. వీడికి ఎక్కడ అసిడ్ ఉండడం అన్నమాట. ఇక పూర్ణంగా జ్ఞానమే ఉంటుంది, భయాస్ నేచర్ ఉండదు అన్నమాట. మళ్ళీ జనరల్గా భయాస్ నేచర్ ఎప్పుడు భేద బుద్ధి వచ్చినప్పుడు భయాస్తుంది, సమత్వంలో భయాస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు ఈ అంశాన్ని అభివృద్ధి చేసుకుంటావో నిజ జీవితంలో కష్టపడి చేస్తావు కాబట్టి కష్టపడి సంపాదించింది కోల్పోతావు చిన్న విషయం కోసం. అవునా కదా? నేను అర్జెంటుగా ఎల్కేజీలో పాఠం చెప్తే నీకు 2000 రూపాయలు జీతం ఇస్తాను, అర్జెంటుగా చదువుమా అనే చెప్తాను. ఎల్కేజీ పాఠం చెప్పడానికి ఇప్పుడు చదువు సరిపోతుంది. చదువు నెలకు 2000 రూపాయలు జీతం, చదువు అనేసి ఆ ఉద్యోగం చేయమని ఎవరైనా నీకు ఆఫర్ ఇచ్చారు. ఏం చేస్తారు? అంటే ఆశయం ఉన్నతమైందన్నప్పుడు ఏం చేస్తున్నావు? మధ్యలో వచ్చేటువంటి చిన్న చిన్న అవకాశాలు పెట్టుకో, బ్యాలెన్స్ కదా. అదే భేద బుద్ధితో ఆలోచించు, అప్పుడేమైంది? ఇట్లా ఎప్పటికప్పుడు మన లోపల ప్రకృతిని కూడా మనం గమనించుకుంటాం, మనం బయట ప్రకృతిని వేరేది. ఈ రెండు ఒకదానికోటి సంబంధపడి ఎలా ఉన్నాయో అధ్యయనం చేయాలి, దాంట్లోంచి పాఠం నేర్చుకోవాలి, స్థిరపడతాం. కానీ ఇది జై జాబ్ ఈజ్ ఓవర్. ఓ అదొకటి